సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఇన్సిడెంట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఏంటంటే సాటర్డే అంటే పోయిన సాటర్డే నేను బయటికి వెళ్ళిండే అండ్ సండే మిడ్ నైట్ 3 o'clock ఏమో వచ్చిన. సో 3 o'clock వచ్చినాక నేను ఆల్రెడీ మీదికి ఎక్కినాక స్టెప్స్ ఎక్కి మళ్ళీ నేను గేట్ పెట్టలేనేమో అని చెప్పి మళ్ళీ అంటే దిగుతుండే. మెట్లు దిగినప్పుడు ఏమైందంటే కాలు జారింది, అంటే కాలు స్లిప్ అయ్యి కింద పడితే సెట్ పడ్డా. అదేంటంటే పడంగానే యాంకిల్ అనేది ఫోల్డ్ అయిపోయింది. ఆ ఫోల్డ్ వల్ల వెయిట్ మొత్తం ఒక్క కాలు మీద పడడం వల్ల యాంకిల్కి మొత్తం మజిల్ టైర్ అయిపోయింది. ఆ మజిల్ టైర్ అవ్వడం వల్ల నడవలేకపోతున్నా. సో నేను చెప్పిన కదా నా రైట్ లెగ్ అనేది మజిల్ టైర్ అయిందని. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నా ఇది లెఫ్ట్ లెగ్ ఉంది. సో పడడం నేను ఇట్లా పడకుండా అది ఎట్లా పడ్డా అంటే బాడీ వెయిట్ మొత్తంతో ఇట్లా పడ్డా. సో బాడీ వెయిట్ మొత్తం ఇట్లా పడడం వల్ల ఇక్కడ కరెక్ట్ ఈడ్ నుంచి ఈడ్ దాకా మొత్తం అంటే ఇట్లా ఈ యూ షేప్లో మొత్తం మజిల్ టేర్ అయిపోయింది. ఆ టేర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంతగానం స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ రావడం వల్ల అదేమైపోయిందంటే ఇంకా ఆ స్వెల్లింగ్కి ఆ టేర్కి నాకు నడవనికి రాలే. సో అది ప్రాబ్లం అయిపోయింది. సో ఏంటంటే ఈడ దాకా టేర్ అయింది ఇంకల వరకు. అండ్ ఇది అనేది కూడా కొంచెం ఇట్లా సైడ్కి వచ్చేసిండే, ఇట్లా సైడ్కి వచ్చేసింది. సో అది భయమైండే నాకు. సో ఈ ఇన్సిడెంట్ అయితే షేర్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఎరిగినాక అంటే టేర్ అయినాక ఇంటికి వచ్చి హాట్ వాటర్ పెట్టుకొని మంచిగానే కూర్చుండే. సో హాట్ వాటర్ లోపల కాలు పెట్టి జరసేపు ఇట్లా టైంపాస్ చేసి పండుకున్నాం. ఏం కాదులే, మార్నింగ్ వరకు సెట్ అవుతుందని. అదేమైందంటే ఇంకా మార్నింగ్ అయినాక కూడా సెట్ కాలేదు. ఇంకా నాకు భయం అవుతుండే ఏదైనా బోన్ క్రాక్ అయిందా లేకపోతే ఏమైనా డిస్లోకేట్ అయిందా ఏమో అని చెప్పి. ఎందుకంటే నడవడానికి వస్తుంది మనకి మెయిన్. ఇంకా అది ఉబ్బుతుంది, స్వెల్లింగ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. అండ్ మీకు నేను ఒకసారి నా రిపోర్ట్ అనేది కూడా నేను మీకు పెడతాను, ఎక్స్రే. సో అదైతే మీరు చూడండి ఒకసారి. సో అది ఏంటంటే ఇంకా ఏంది అసలు నడవడానికి వస్తలేదు, ఒకసారి ఎక్స్రే వేయించుకుందాం అని చెప్పి హాస్పిటల్కి పోతే వాడని చేసిండు, ఎక్స్రే తీయించినాక బోన్ది ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇలా నాకు తెలిసి అది మేబీ మజిల్ టైర్ అయ్యి ఉంటుంది అన్నట్టు అన్నాడు. మజిల్ టైర్ అయితే ఇట్ టేక్స్ 20 days టైం అన్నట్టు అన్నాడు. ఒకవేళ నార్మల్ నరం ఉబ్బుతే అంటారు కదా, సో అట్లయితే ఒక 6 days టైం పడుతుంది అన్నట్టు అన్నాడు. ఇదేమని అనుకున్నా కానీ ఒక 1 month మొత్తం బెడ్ రెస్ట్ అన్నట్టు అన్నాడు. సో నేనేమనుకున్నా అంటే 1 month అంటే చాలా లాంగ్, ఇంకా మనకి కష్టము 1 month అంటే. అందుకంటే ఇంట్లో కూడా పనులు ఉంటాయి చాలా. సో 1 month అంటే మనతో కాదని చెప్పి నేనేం చేసిన, బోన్ సెట్టింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పోయినా చక్కగా. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేసినారు, ఎక్స్రే రిపోర్ట్ చూపించండి, సో మనం చేయాలా వద్దా అనేది చూస్తామన్నట్టు వాళ్ళు అన్నారు. అన్నాక ఇంకా వాళ్ళు ఎక్స్రే చూసినాక సరే బోన్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా, సో ఒక మంచి కట్టినామంటే అది సెట్ అయిపోతుంది ఒక 1 weekలో అన్నట్టు వాళ్ళు అన్నారు. సో 1 week మనకి 1 month అని చెప్పి సరే 1 week అని చెప్తే ఇంకా కట్టించుకున్నాము. కట్టించిన తర్వాత ఆ కట్టేటప్పుడు కూడా మస్తు టార్చర్ ఉండే. అది నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఇంకా తెలుసుగా ఎట్లా రుద్దుతారో. సో ఆ రుద్దడం వల్ల జర పెయిన్ అనేది కంట్రోల్ చేయాలి. అండ్ ఆ కట్టించుకొని ఇంటికి వచ్చినాక ఇంకా ఇంట్లో పూజ అలా ఉంటుంది ప్రతిసారి ఇంకా. సో అట్లా ఉండడం వల్ల ఇంకా ట్రై చేసిన నడవడానికి, బట్ కుదరలేదు. సో ఆల్మోస్ట్ ఇరిగి కూడా ఈరోజు వచ్చేసి ట్యూస్డే, సండే, మండే, ట్యూస్డే అంటే ఆల్మోస్ట్ 3 days. ఈ రోజుతో 3 days. సో నడవడానికి ట్రై చేస్తున్నాయి ఏదేదో అట్లా. హాకీ స్టిక్ ఒకటి ఉండే, ఆ హాకీ స్టిక్ ఏడిపోయిందో ఇప్పుడు కనిపిస్తలేదు కానీ దాన్ని పట్టుకొని నడుస్తున్నా నేనైతే కొంచెం. సో ఆ నడవడం వల్ల ఎట్లా అంటే కొంచెం రికవరీ అవుతుంది కదా తొందర, అంటే చెప్తారు కొందరు వెయిట్ పెట్టొద్దని. అండ్ నా దృష్టిలో ఏంటంటే ఒక 2 days ఎప్పుడైతే తిరుగుతుందో మనకి అప్పుడు నడవద్దు. బట్ ఎప్పుడైతే 3 days 2 daysకి ఎక్కువ అయిపోతుందో అప్పుడు నడవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది అట్లనే కూర్చుంటే పెయిన్ అనేది అట్లనే ఉండిపోతుంది.
అండ్ మనకు నడవనికి కూడా రాదు. ముందు ఒకటేసారి కట్టిపోగానే మనకు నడవనికి రాదు. సో అట్లా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది ఫస్ట్ కట్ నాది, ఇంకా సెకండ్ కట్ కూడా కడతారు అనుకుంటాను నాకు తెలిసి. నేను అందుకు అట్టి ఇటు చూస్తాను. అంటే మెయిన్ కెమెరా ఆన్ ఉంది, ప్లస్ ఇంకొకటి ఆ ఫ్లాష్ అనేది కరెక్ట్ ఐకి తగులుతుంది కాబట్టి నేను అట్టి ఇటు చూస్తున్నాను అట్లా. అండ్ తెలుసు నాకు చాలా వీడియోస్ నేను చేస్తలేను, ఈ మధ్య నేను ఆపేసిన. అండ్ ముందు మనం 1.5 month ముందైతే మంచిగా వీడియోస్ చేసినాము ఆడికి వెళ్ళిపోయి. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే కొన్ని పనులు పడడం వల్ల పనులైతే ఆపేసిన వీడియోస్ చేయడం. అండ్ కరెక్ట్గా చూస్తున్నారు కదా, ఎప్పుడైనా నేను వీడియో చేసేటప్పుడు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో అవి మీరు ఇగ్నోర్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాము. అండ్ నాకేం చెప్పాలో నాకు కూడా అర్థమవుతలేదు, ఎందుకంటే ఏమైనా మనము చెప్దాం అనుకున్న టైంలోనే ఇట్లాంటి నాన్ సెన్స్ అనేది ఏదైనా ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వచ్చే వీడియోలో కలుసుకుందాము. అండ్ స్టే ట్యూన్డ్ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.